అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చి డే 3 ఆఫ్ మలేషియా అండి. ఈరోజు మేము ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాము. మలేషియాలో చాలా సినిమాస్లోనే మలేషియాకి సంబంధించిన ఒక టెంపుల్ ఉంది. దీన్ని బట్టు కేవ్స్ అని పిలుస్తారు. మన బట్టు కేవ్స్ కాకుండా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ అయితే మొత్తం క్లైమేట్ మొత్తం చల్లగా బాగుండింది. మేము వెళ్ళినప్పుడు చూడడానికి కూడా మొత్తం కొండ దగ్గర ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ మన డ్రైవర్ ఇక్కడ దింపేసి మనము దర్శనం చేసుకొచ్చేదాకా డ్రైవర్ కింద పార్కింగ్లో వెయిట్ చేస్తారు. ఇక్కడ కింద టెంపుల్స్ కూడా ఉన్నాయి. కింద టెంపుల్స్ విజిట్ చేసేసుకొని పైన మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళాలి మనము. ఇక్కడ 272 స్టెప్స్ అయితే ఉంటాయి. పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త, నడలేని వాళ్ళు అయితే వెళ్ళమాకండి, దీన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మెట్లు చాలా స్ట్రైట్గా ఉంటాయి, ఎక్కలేము, అలసట వచ్చేస్తుంది. మాకే ఆయాసంగా ఎక్కాము మేము, ఒక 10 మెట్లు ఎక్కి ఆగడం అట్లాగా. ఇది వచ్చి లోపలికి వచ్చాక లోపల కేవ్లో మనకి ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూడా 2 టెంపుల్స్ ఉంటాయి. కింద ఒక టెంపుల్ ఉంటుంది, మళ్ళీ లోపలికి వెళ్తే కొన్ని మెట్లు ఉంటాయి, అక్కడికి వెళ్తే ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం చెప్పులు వేసుకొచ్చుకునే వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టేసుకొని లోపలికి వెళ్ళొచ్చు, మనము ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ పూజ సామాన్లు కానీ ఎవరికైనా కావాలనుకున్న పైన దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు పాలు కానీ లేకపోతే చెరుకు రసం కానీ తల మీద పెట్టుకొని పసుపు బట్టలతో పైకి వచ్చి మొక్కు తీర్చుకుంటారంట. ఇక్కడ వచ్చి మనకి ఆ మెట్లు ఎక్కాక మనకి మెయిన్ గుడి అండి. లోపల చాలా బాగున్నారు సుబ్రహ్మణ్య స్వామి, చాలా ముద్దుగా అనిపించింది నాకైతే విగ్రహం. నాకు ఎప్పటి నుంచో సినిమాస్లో అట్లా చూస్తుంటాము కదా, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడాలి అనేది ఒక చిన్న కోరిక నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామిని చూడగానే అసలు ఆ స్టాచ్యూకే మనం ఫిదా అయిపోతాము. ఇక్కడ ఏంటంటే వెండి దాంతో వాహనం చేసి ఇక్కడ పెట్టారు. ఇది పైకి ఇందాక విగ్రహం చూపించాను కదా, ఈ మెట్లు ఎక్కితే పైకి వెళ్తాం మనము. అసలు లోపల కేవ్ కూడా చిన్న హోల్ ఉంది, పైన మొత్తం లైటింగ్స్ అవన్నీ పెట్టేశారు. ఇక్కడ పైన మాత్రం సిగ్నల్ కొంచెం కష్టంగా ఉంటుంది. అది టోటల్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బట్టు కేవ్స్. తర్వాత మేము వచ్చి ఇక్కడ చూసుకున్నాక 1 అవర్కి ఒక 1.5 అవర్కి మేమైతే జెంటింగ్ హైలాండ్స్కి అయితే తీసుకెళ్ళారు. డే 3లో మాకు ఇది మేమైతే ఫస్ట్ టెంపుల్ జెండింగ్ చూస్తామంటే లేదండి మీరు ఫస్ట్ టెంపుల్ చూసుకొని ఇది ఏంటంటే లేట్ అవుతుంది అని చెప్పారు. 1 అవర్ పట్టింది మాకు ఇక్కడికి వెళ్ళేదానికి. డ్రైవర్ ఇక్కడ తీసుకెళ్లారు. ఇంకా మనకి టికెట్ అవన్నీ మనకి ఇచ్చేస్తే మనం ఏంటంటే మనకేమో ఇక్కడ రోప్వే అనేది లాగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం లోపలికి వెళ్తే మనల్ని ఒక్కొక్కరు అక్కడ టికెట్ చూపిస్తే మనకైతే ఇట్లాగా చాలా రోప్వేస్ అయితే వస్తూ ఉంటాయి. దాంట్లో మనల్ని ఒక రోప్వేలో మనల్ని అయితే ఒక 8 మెంబర్స్ అట్లా కూర్చోబెడతారు. 2 సైడ్స్ సిట్టింగ్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక 2 స్టాప్స్ అయితే ఉంటాయి. చాలా హైట్లో ఉంటుంది జెంటింగ్ హైలాండ్ అనేది. అంటే 2 స్టాపులు ఆపుతారు. మనం ఏంటంటే అక్కడ సైట్ సీయింగ్ ప్లేస్ ఒకటేమో చైనా టెంపుల్ ఒకటి ఉంటుంది. అక్కడేమో మనం అక్కడ దిగాలనుకున్న వాళ్ళు దిగి చూసుకొని రావచ్చు. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు కూడా క్లైమేట్ మంచులాగా మొత్తము మబ్బులన్నీ కిందకి దిగి వర్షం కూడా పడుతూ ఉండింది. ఆ క్లైమేట్ చాలా బాగుండింది. ఆఫ్టర్నూన్ టైము మాకు లంచ్ కూడా పైన హోటల్ ఉంటే అక్కడ ఏర్పాటు చేశారు మాకు లంచ్. సరే అని చెప్పి మేమైతే వెళ్తూ ఉన్నాము. హైట్ కూడా చాలా పెద్ద కేవ్ అనేది హైలాండ్ లాగా పెట్టేశారు వాళ్ళు. చాలా పెద్ద కొండ అండి ఇది. పైకి వెహికల్స్ కూడా వెళ్తాయి, కాకపోతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏం భయపడాల్సినంత ఏం ఉండదు. మనకి వెళ్ళే కొద్దీ హైట్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు కింద మెట్లు కూడా ఉన్నాయి. నడుచుకొని వెళ్ళే వాళ్ళకి నడుచుకొని వెళ్ళొచ్చు. మళ్ళీ రోడ్డు ఫెసిలిటీస్ కూడా ఉంది. చూడండి, రోడ్ ఫెసిలిటీస్
పైకి కారులో వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా కార్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది. దీనికి కూడా టికెట్ ఉంటుంది మనకి పర్చేస్ మనము తీసుకున్న ప్యాకేజ్లోనే మనకి టికెట్స్ కూడా ఇస్తారు. అక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్. మనము ఇంకో ఫస్ట్ స్టాప్లో ఆపినప్పుడు కింద ఎక్సలేటర్స్ ఉంటాయి. వాటిల్లో మనము కిందకి వెళ్ళొచ్చు. మనకు మెట్లు ఉంటాయని భయపడాల్సినంత అవసరం లేదు. ఇక్కడ చైనా కేవ్కి వెళ్ళడానికైతే మనకి ఇక్కడ ఉంటుంది, ఎక్సలేటర్స్ ఉంటాయి, వాటిలో వెళ్ళిపోవచ్చు. టెంపుల్ కూడా చాలా బాగుంది. క్లైమేట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే టెంపుల్ ఉంటుంది, అట్లాగే ఇక్కడ 4 ప్లేసెస్ ఉంటాయి. వాటర్ ఫాల్ ఒకటి ఉంటుంది, బుద్ధుడి బొమ్మ ఒకటి ఉంటుంది, విషింగ్ బెల్ ఉంటుంది. క్లైమేట్ అయితే నాకైతే చాలా బాగుంది. పిక్స్ దిగేదానికి కానీ లోపల గుడి ఉంటుంది, బుద్ధుడి బొమ్మ. అట్లాగే మనకి షాపింగ్ ఏరియా ఉంటుంది, ఫుడ్ సెక్షన్ అన్నీ ఉంటాయి. మనీ ఇక్కడ కొంచెం ఒక బాక్స్లో మనీ వేసుకొని ఏదైనా విష్ కోరుకొని వేసుకుంటే బెల్ కొడితే విష్ నెరవేరుతుందంట. ఇంకా తర్వాత అక్కడ అంతా ప్లేస్ మేమంతా చూసుకున్నాక మేము మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తుంటే చూడండి క్లైమేట్, బిల్డింగ్స్ కానీ చాలా బాగున్నాయి. కొండపైన అంతలా బిల్డింగ్స్ అన్నీ కట్టున్నారు. అట్లాగే ఇక్కడ ఏంటంటే మనకి హైలాండ్ ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ లోపల వాళ్ళంతా సెటప్ చేసి పెట్టున్నారు. హైలాండ్ ఎలా ఉంటుంది మనకి వాటర్ థీమ్తో అట్లాగుంటాయి కదా పిల్లలు ఆడుకునేవి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ జర్నీ అయితే. కొత్తగా ఎవరైనా వెళ్తున్న వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అట్లాగే ఇక్కడ మేము వెళ్ళే దగ్గర ఏంటంటే మేము తీసుకున్న లంచ్ హోటల్ అయితే మాకైతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉండింది. ఎందుకంటే అక్కడ చూడడానికి 4 ఫ్లోర్సే ఉన్నాయి, కానీ మాదేమో 5th ఫ్లోర్. అక్కడ చాలా 3 సార్లు మొత్తం బిల్డింగ్ మొత్తం తిరిగి లాస్ట్కి అయితే మా లంచ్ సంబంధించింది కూడా మేము ప్రతి ప్లేస్లో మేము ఫుడ్ తీసుకుంది ఇండియన్ రెస్టారెంట్లోనే. మెయిన్ ప్యాకేజ్ వాళ్ళు పర్ఫెక్ట్లీ ఇండియన్ రెస్టారెంట్స్ మాత్రమే వాళ్ళు మాకైతే ప్రిఫర్ చేశారు. మీరు ఎవరైనా అంటే మీరు కొరియన్ వాళ్ళు ఇట్లాగా చైనీస్ ఫుడ్ అట్లాగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అక్కడ మీరు ఓన్గా పర్చేస్ చేసుకొని, ఇది వచ్చి ఒక పెద్ద మాల్ అండి, పెద్ద మాల్. అక్కడ మనకి మాల్ అని మనకి స్కైవే దింపేస్తారు. అక్కడ మనం అంతా ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అన్నీ ఉంటాయి. బొమ్మలు కానీ, పిల్లలు ఆడుకునే గేమ్స్ ఆడేదానికి సపరేట్ ప్లేసే ఉంది పిల్లలకి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళిన టైంలో చైనీస్ న్యూ ఇయర్ వల్ల జనాలు చాలామంది ఉన్నారు. ఈ మధ్య ఈ ఫేమస్ కదా, ఓన్లీ పిల్లలు ఆడితేనే మాత్రమే గిఫ్ట్ వస్తుంది. మేము గేమ్ ఆడదాం అనుకున్నాం, కానీ మా లగేజ్ పరంగా మేమైతే పర్చేస్ చేయలేకపోయాం. ఈ మధ్య చాలా ట్రెండింగ్గా ఉంటుంది ఈ గేమ్. నాకైతే ఇప్పటి నుంచి ఆడాలని ఇష్టం, కానీ మా లగేజ్ సరిపోదని చెప్పి మేము గేమ్స్ ఏం ఆడలేదు. లేకపోతే ఏదైనా గేమ్ ఆడుకుందాము అనుకున్నాము అక్కడ. ఇట్లాగా మొత్తం మనకి మాల్స్లో ఎట్లాగా గేమ్ జోన్ ఉంటుందో అట్లాగే ఇక్కడ కూడా చాలా పెద్ద గేమ్ జోన్ అయితే ఉంది. పిల్లలకి చాలా ఎక్కువే ఉన్నాయి గేమ్స్. తర్వాత ఎంత చూసుకొని లంచ్ చేసేసుకొని మేమైతే కిందకి రిటర్న్ అయిపోయాము. మేము కిందకి రిటర్న్ అయ్యే టైంకి అసలు మొత్తం మేఘాలన్నీ కిందకి దిగిపోయి చూడండి ఎట్లా ఉందో. అసలు నంది హిల్స్ అట్లాగే లంబసింగి టైప్ లాగా వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడికి వెళ్ళామో అవన్నీ కూడా నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. గో అండ్ వాచ్ ఇట్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లాగే మా ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.